రైట్, ఓకే ఓకే, ఒక్క నిమిషం సురేంద్ర గారు. చందు గారు, ఇప్పుడు నేను గొడ్ల రామారావు గారు మామూలుగా మాట్లాడేటప్పుడు చాలా నీట్గా ఉన్నట్టు మాట్లాడతాడు. కొన్ని ఛానళ్ళు నేను చూసా, ఆయనతో కూడా నేను కూడా కలిసి చేశా. కానీ ఈ విషయంలో ఎందుకో ఆత్మను సంపుకొని మాట్లాడుతున్నాడు. నేను ముందుగా చెప్పా ఒక విషయం, వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం మనకు లోపల ఎన్నన్నా ఉన్ని ఖచ్చితంగా నిజాయితీగా ఏది జరిగిందో అది ఒప్పుకుంటేనే సరిపోయింది. ఒప్పుకోకుండా మనం దాటవేసే ధోరణిలో మళ్ళా తప్పులు మాట్లాడితే ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు, శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది ఎవరైనా సరే. అపచారాలు చేస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ 54 సంవత్సరాల నుండి నేను చూస్తున్నా, అందుకనే నేను కరాఖండిగా చెప్తున్నా. నా మిత్రుడు కాబట్టి గొడ్ల రామారావు గారు కూడా బాగుండాలా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఏదంటే అది మాట్లాడితే మాత్రం వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం ఎస్పెషల్లీ బాగుంది. ఒకటి, రెండోది నిజంగా రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒకే నిమిషం నిజంగా కల్తీ జరగలేదు అంటే సహకార సంఘంలో జరిగేటువంటి డైరీ నందిని డైరీ అండి, నందిని డైరీ వాళ్ళు రేట్లు వాళ్ళే తగ్గించుకొని మాకు సదవకాశం కల్పించారు. వెంకటేశ్వర స్వామి సేవకు కర్ణాటక నుండి మాకు మంచి అవకాశం కల్పించారు, మాకు లాభం తగ్గించుకొని మేము సప్లై చేస్తామని చెప్పి గవర్నమెంట్ ద్వారా సహకార సంఘంతో జరిగేటువంటి డైరీ నుండి వచ్చేటువంటి నెయ్యిని ఆపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకటి. రెండోది, 1 లీటరు కూడా పాలు సేకరించలేనటువంటి బోలోబాబా డైరీ నుండి ఏ విధంగా నెయ్యి వస్తుందని మీరు ఆశించారు? సుగంధ కెమికల్స్ వాళ్ళు దిగుమతి చేసుకొని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొని అక్కడి నుండి బోలోబాబా డైరీ, వైష్ణవి డైరీ ద్వారా వీళ్ళు వెంకటేశ్వర స్వామికి సప్లై చేశారు. నెయ్యి కాదండి, అది నెయ్యిని పోలినటువంటి నెయ్యి వాసన కలిగేటువంటి కెమికల్ మాత్రమే సప్లై చేశారు. అందరూ దాన్ని కల్తీ నెయ్యి అంటున్నారు. నేనంటున్న కల్తీ నెయ్యి కాదది, నెయ్యే కాదు, నెయ్యిని పోలినటువంటి కెమికల్ సప్లై చేశారు వీళ్ళు. 20 కోట్ల లడ్డూలు వెంకటేశ్వర స్వామి కూడా తినిపించేశారు వీళ్ళు. ఆ రోజు లడ్డూను చూడండి చందు గారు, మీరు కొండకు వెళ్ళారో లేదో, ఇప్పుడు వెళ్ళారో లేదో నాకు తెలియదు. గత 1.5 సంవత్సరం ముందు కొండకు వెళ్ళినటువంటి వాళ్ళకి లడ్డు ఇవ్వండి, ఆ రోజు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు, ఈ రోజు లడ్డు టేస్ట్ చేయమని చెప్పండి, ఎలా ఉందో చూడమని చెప్పండి. అన్నప్రసాదం ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందో చెప్పమని చెప్పండి. మనం ఏదంటే అది మాట్లాడుకునేదానికి కాదు కదా. ఈ కల్తీ నెయ్యి కాదండి, ఇది సుగంధ కెమికల్స్ ద్వారా కెమికలే. దీంట్లో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ 250 కోట్ల రూపాయల అవినీతిలో మొన్న ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని పిలిపించి మాట్లాడితే కెమికల్ కలుస్తా ఉంది అనేది నాకు తెలిసింది, కానీ నా పైవారి ఒత్తిడి వల్ల నేనేమీ మాట్లాడలేకపోయాను అని చెప్పింది ధర్మారెడ్డి. అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి. సురేంద్ర గారు దానికి నేను ఒప్పుకుంటున్నా. సురేంద్ర గారు, వైవి సుబ్బారెడ్డి ఏ కాణిపాకం దగ్గరికి వస్తారా? సత్యం చేస్తారా? జరగలేదని చెప్పి మేము వస్తాం, జరిగిందని సురేంద్ర గారు వ్యవస్థని దిగజార్చారు చంద్రబాబు. ఎవరైతే దొంగని పట్టుకున్నా సతీష్ మృతికి అలా మారారు అంటూ కూడా ఆయన నిన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. దానికి మీరేమంటారు? మీ కన్క్లూజన్ చంద్రు గారు, ఇతను ఇందాక రామారావు గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వ్యవస్థను దిగజార్చారు అనేది ఒకటి. రామారావు గారు ఏం చేస్తున్నాడు, ఏం చెప్పారు? డబ్బులు వెంకటేశ్వర స్వామి డబ్బులు తిన్నాడు, ఆ తినిన దాన్ని ఆయనకి నష్టం జరగకూడదు, వెంకటేశ్వర స్వామికి నష్టం జరగకూడదు అని చెప్పి తిరిగి కట్టించేసినాము అని చెప్పి. అంటే దొంగతనం చేసిన అందరినీ తీసుకొచ్చి వాడిని దాతగా సృష్టించి తిరిగి వెంకటేశ్వర స్వామికి డబ్బు కట్టించేస్తే నేరం వెళ్ళిపోతుందా? అంటే ఈ విధంగా అయితే ప్రతి ఒక్కడు కూడా దొంగగా తయారుగా దొరికినప్పుడు కావాలంటే మనం కట్టేద్దాం, తిరిగి దొరకనంతసేపు మనం దొంగతనం చేద్దాము అని చెప్పేసి అనుకోడా? అంటే ఇది ఏ లాజిక్ నాకు అర్థం కాల. లాజిక్గా మాట్లాడేటప్పుడు ఇది ఏ లాజిక్, ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయినాడో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రామారావు గారు ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయినారో నాకు తెలియదు. ఒకటి. రెండోది, ఎవరైతే సతీష్ ఉన్నారో సతీష్ ఈ దొంగతనం చేసేటువంటి దొంగను పట్టుకున్నాడు. ఆ
ఆ రోజు 70,000 రూపాయలు ఇతను దొంగతనం చేశాడు అని చెప్పి సతీష్ చెప్పాడు. సతీష్ ఒకసారి ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీకి వచ్చాడు. సిఐడి ఎంక్వైరీకి ఒక్కసారి వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళా రమ్మంటే ఆయన ఇంట్లో నుండి హ్యాపీగా ఇంట్లో భార్యలో పిల్లలకి అందరికి చెప్పి నేను ఈ విధంగా వెళ్తున్నానని చెప్పి ఫస్ట్ క్లాస్ ఏసీలో బుక్ చేసుకొని బయలుదేరినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇంట్లో చేసుకోడా, లేదంటే వచ్చే దారిలో చేసుకోడా? అంత హుషారుగా బయలుదేరినటువంటి వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారండి? దీంట్లో మాకు అగత్యం ఏముంది? మేము అతన్ని గత 5 సంవత్సరాలలో ఎవరి పరిపాలనలో అతను రాజీ చేపించాడు? వాళ్ళకి కదా అతను సంపాలనేటువంటి ధ్యాస వాళ్ళకి కదా ఉంటుంది. ఎవరైతే 14 కోట్లు బాను రిమైనింగ్ బ్యాలెన్స్ దాదాపు 200 కోట్ల రూపాయలు వాటాలు వేసుకొని పంచుకున్నారో పెద్దలుగా చెప్పుకున్నటువంటి గద్దలో, ఆ గద్దలకు కదా ఉంటుంది ఇతను చంపేయాలని. ఆ పెద్దలుగా చెప్పుకునేటువంటి గద్దలు వాళ్ళు కదా అతన్ని చంపేశారు. ఇవన్నీ తేల్తాయండి. బయటకు వచ్చిన తర్వాత మామూలుగా రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఏది మామూలుగా మీరేం చేశారు, మేమేం చేశారు, లేకపోతే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు దీని మీద తప్పులు మాట్లాడుకోవచ్చు, కొంచెం వాళ్ళ పార్టీని వాళ్ళు సమర్థించుకోవచ్చు, చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం ఎక్స్ప్రెస్లీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా, జరిగింది మాత్రమే మాట్లాడాలా. జరిగిన దాన్ని కూడా మనం మళ్ళా తప్పుడు మాట్లాడితే అసెంబ్లీలో $2 ఎవరికో ఇచ్చేశారు. ఏమైంది చంద్రబాబు, కూర్చో $2 పోయిన దానికి ఏమైపోయింది అనినటువంటి మాజీ ముఖ్యమంత్రులు 4 రోజుల తర్వాత ఏమైనారో చూశాము. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర నిబద్ధతగా పనిచేసినటువంటి అధికారులు ఈ రోజు క్షేమంగా ఉండారు, హెల్త్ ప్రాబ్లం లేకుండా క్షేమంగా ఉండారు. దొంగతనాలు చేసి దోపిడీలు చేసినటువంటి అధికారులు నాయకులు అసలు డయాగ్నిక్కే చేసేదానికి వీలు లేనటువంటి రోగాలతో కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఆ రోగాలతో వైద్యానికి అందనటువంటి రోగాలతో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. లక్ష్మీకాంత్ గారు పరకామణి కావచ్చు,